నేపాల్ ఓ కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఈ రాజ్యాంగం ప్రకారం నేపాల్ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా ప్రకటించింది. దీని ప్రకారం దేశాన్ని 7 ప్రావిన్సులుగా విభజించారు. అదేవిధంగా హిందూ రాజ్యాంగంగా కాకుండా లౌకిక దేశంగా గుర్తించారు. అయితే పౌరులందరికీ సమాన హక్కులను కల్పిస్తామని చెప్పిన కొన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. భారత సరిహద్దు ప్రాంతంలో నివసించే మదేశీలు, తారు సమాజాలు తమ హక్కులకు భంగం వాటిల్లిందని భావించి తమ నిరసనలను తీవ్రతరం చేశాయి. రాష్ట్రాల విభజన పద్ధతిలో అన్యాయం జరిగిందని చాలా ప్రాంతాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగంలో లౌకికతను చేర్చడం కూడా హిందూ సంస్థల వ్యతిరేకతకు కారణమైంది. దీంతో ప్రజలు తమ భావాలను, అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తపరచడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు, నిషేధాలు విధించడంతో ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలో చిన్నగా మొదలైన నిరసనలు ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారాయి. ఇదిలా ఉంటే ఈ వివాదాల ప్రభావం ఒక్క నేపాల్లోనే కాకుండా పొరుగు దేశాలపై కూడా పడింది. భారతదేశానికి మదేశీలతో సాంస్కృతిక, భాషా సంబంధాలు ఉండడంతో వారిని పక్కన పెట్టారనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో భారత్ నేపాల్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2015లో సరిహద్దు వద్ద సరఫరాలు ఆగిపోవడంతో నేపాల్ తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంది. అయితే ఇదే సరైన సమయమని చైనా నేపాల్తో ఆర్థిక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకుంది. దీంతో నేపాల్లో చైనా ప్రభావం పెరిగింది. ఈ గొడవల ఫలితంగా నేపాల్లో రాజకీయ అస్థిరత, హింస, ఆర్థిక కష్టాలు పెరిగాయి. ఈ క్రమంలో భారతదేశం, నేపాల్ మధ్య సరిహద్దు సమస్యలు మరింతగా పెరిగాయి. అదే సమయంలో చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోగా దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త సవాళ్లు ఉద్భవించాయి. మొత్తానికి నేపాల్ రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి కొత్త మార్గం చూపించకపోగా ప్రావిన్స్ విభజన, ప్రాతినిధ్యం, మతస్థానం వంటి అంశాలపై వచ్చిన వివాదాల ప్రభావం ఆ దేశానికే కాకుండా పొరుగు దేశాలపై కూడా పడింది.